ఆంధ్రాలో పెడుతున్నారు. ఆంధ్ర మిత్రులకి నపతట్లు అంటే చాతగాని దద్దాం అన్నట్టు. పోయి కాలు మొక్తే సీఎంఆర్ఎఫ్ తెస్తారట 10,000 20,000. అంటే ఈ దేశంలో ఇక్కడ ఉన్న రాజ్యాంగంలో ఆరోగ్యము, విద్య ఇవన్నీ రైట్స్, బేసిక్ రైట్స్. ఆరోగ్యానికి పోయి కాలు మొక్కాలి. ఆమె ముఖ్యమంత్రికి బానిస బతుకా లేకపోతే రాచరికమా? బాధాప్త ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి, ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండాలి. 2 వీలర్ ఉంటే ఆయుష్మాన్ భారత్ వర్తించదు. సరే వర్తించే దేశం మొత్తం 140 కోట్ల మందికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉన్నది మనకి తెలంగాణకే కాదు, మొత్తం ఉన్న 28 రాష్ట్రాలలో. అందులో ఈశాన్య రాష్ట్రాలు ఉంటుంది, వాళ్ళకి రూపాయి ఆమ్దాన్ ఉండదు. చాలా గరీబు. 1,00,000 రూపాయలు ఇవ్వాలి. బైకులు తిరుగుతా ఎంత 1,00,000 రూపాయలు ఉన్నదా మంచి బైకు? అట్లా ఇంకా గరీబు నుంచి గరీబ్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి కోసం పెట్టిండ్రు. మీరు ఇంకా జర అప్పర్ మిడిల్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి పెడదామంటే నువ్వు ప్రీమియం కొంచెం అదనంగా పెట్టుకో. గుజరాత్ లాంటి రాష్ట్రాలు కాంబినేషన్లు నడిపిస్తున్నారు, కొలాబరేషన్లో. ఆయుష్మాన్ భారత్ ఉంటుంది, లోకల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. 2 పెట్టుకొని నడుపుకో. ఊకే సులకుట్టం లెక్క మాట్లాడే బదులు పని చేయి. సీఎం 10,000 20,000 ఇప్పించినట్ట 10,000 మందికి. అంటే 10,000 కుటుంబాలకి ఆరోగ్యశ్రీ వర్తించదు, ఆయుష్మాన్ భారత్ వర్తించదు బాల్కొండల. మరి పీక నీకుందా మీ ప్రభుత్వం? కాలు మొక్కి తెచ్చుకున్నాడట. అంటే మీ దూరం కాలు మొక్కితే కానీ 10,000 ఇయ్యడా ఆరోగ్యానికి? ఎందుకు మొక్కాలనే? నీ గవర్నమెంట్ హాస్పిటల్లో 10 మంది డాక్టర్లు దిక్కులేరు, 10 మంది నర్సులు దిక్కులేరు. తిడితే వాడతాం, ఏం చేస్తామట నంగనాచి మాటలు. తిట్టకుండా ఏం చేస్తారా మిమ్మల్ని? ఇప్పటి వరకు నేను మాట్లాడింది తెలంగాణ రైతుల గురించే కదా. మరి ఈ పరిస్థితి ఉన్నది ఎందుకు తెలంగాణలో? మస్తు నినాదాలు ఉన్నాయి. ఆయన మేనిఫెస్టో తీస్తే చక్కెర వచ్చి కింద పడతాం. ఆయన మేనిఫెస్టోలో చూస్తే నినాదాలు, ప్రామిసులు మీ అందరికి వచ్చినాయండి. ఇల్లు మొన్న ఖమ్మంలో మళ్ళీ ఇచ్చాడు మీకు ఖమ్మంలో మళ్ళీ ఇచ్చాడు ఇల్లు. ఊహాజనితమైన ఇల్లు వస్తాయి మీకు. మరి చెప్పండి, దానికి ఆన్సర్ ఇవ్వండి. వచ్చినాయి ఆ ఇల్లు? నేను వీడియో తీసి పెట్టినా, చూసిండ్రా? అజరా ప్లే చేద్దాము మీకు. మళ్ళీ ఇంకోసారి మమ్మల్ని ప్రశ్నలు అడగరు మీరు. 3 సార్లు సీఎం జర్నలిస్టులకు ఇల్లు కట్టించిండు. 3 సార్లు దొరికింది నాకు, వీడియో పెట్టిన. ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే కొని ఇచ్చేసేది అని ఆర్డర్ ఇచ్చేసే కలెక్టర్కి, ఖమ్మం కలెక్టర్కి. ఆరోగ్య బీమా కార్డులు ఉన్నాయి, మీకు ఇండ్లు వచ్చేసినాయి. అసలు తెలంగాణలో జర్నలిస్టులు ఉన్నంత సుఖంగా ప్రపంచంలో ఎక్కడ లేదు కేసీఆర్ దృష్టిలో. ఎక్కడికి వచ్చినాయి చెప్పురు మరి. ఆయన డావోస్ పోతూనే ఉంటాడు ప్రతి సంవత్సరం. ఎందుకు పోతాడో తెలియదు నాకు. ఏం తెచ్చి చెప్పుండ్రు, ఒక పరిశ్రమ చెప్పుండి 9 సంవత్సరాలల్లా ఫస్ట్ టైం పోతున్నా డావోస్. బాగా సంపాదించినది ఆ ఏరియాలలో అక్కడ ఉన్న యూరోప్లో ఇన్వెస్ట్మెంట్లు చూసుకొని పోతాడు ఆయన గవర్నమెంట్ ఖర్చు మీద. మళ్ళీ ఆయన పోయించిన సారి ఖర్చుకు కూడా ఒకసారి ఇష్యూ అయింది. 12 కోట్లు ఏమో ఇస్తే అది అది ఎంత 110 కోట్లు 120 కోట్లకు తీసుకొచ్చాడు దాన్ని. అంతేనండి, 10 టైమ్స్ పెంచిండు. ఆ నెంబర్ కరెక్ట్ గుర్తులేదు నాకు. అంతగానో ఏం ఖర్చు పెడతాడండి కోట్లు? నాకు అర్థం కాదు ఒక ట్రిప్ మీద. ఆయనకి బడ్జెట్ ఏదైతే కేటాయించారో దానికి 10 టైమ్స్ ఖర్చు చేసిండు ఎక్కువ. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ ఇట్ వాజ్ ద నెంబర్. 10 టైమ్స్ పెరిగింది. ఎందుకు పెరుగుతుంది? మోడీ గారు పీఎం అయినాక ఆయన విదేశాలకు పోతే ఇంతకుముందు ఉన్న ప్రధానమంత్రులతో పోల్చుకుంటే తగ్గుతున్నది ఖర్చు. ఈయనకి 10 ఇంతలు పెరుగుతుందట. ఏ ఇండస్ట్రీ తెచ్చాడు చెప్పానండి ఆయన్నే గత 9 ఏళ్లలో.